దశాబ్దాలుగా కేవలం మహిళల అభివృద్ధి, మహిళల సాధికారత, మహిళల హక్కులు, మహిళల రక్షణ వాటి సంరక్షణకు సంబంధించిన చట్టాలను గురించి వింటూ పెరుగుతున్నాం. కానీ కాల వైపరీత్యాల కారణంగా ఇప్పుడు పురుషుల పరిస్థితి మహిళల కన్నా దారుణంగా మారిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. ఈ మధ్య కాలంలో పురుషులపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి బాగా ప్రచారం జరుగుతోంది. అమ్మాయిలు పెళ్లి చేసుకుని కూడా ప్రియుళ్లతో కలిసి హత్యలు చేయడం, కోర్టుకు వెళ్లడం, పెద్ద ఎత్తున డబ్బులు గుంజడం లాంటివి బాగా జరుగుతున్నాయి కదా. అదే సమయంలో పురుషుల హక్కుల గురించి జరుగుతున్న పోరాటాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. కేవలం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలనే పట్టించుకునే ప్రభుత్వాలు తయారు చేస్తున్న చట్టాలను పురుషుల హక్కుల సాధకుల తప్పుపడుతున్నారు. చట్టాలు అందరికీ సమానం అన్నప్పుడు పురుషుల పట్ల మాత్రం వివక్ష దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరి ఆవేదనకు, ఆలోచనలకు, కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. అంతర్జాతీయంగా నవంబర్ 19వ తేదీన పురుషుల హక్కుల దినంగా పరిగణిస్తారు. ఈ రోజును నిర్వహించుకోవడం ద్వారా సమాజ అభివృద్ధి, కుటుంబం, వివాహం, పిల్లల సంరక్షణ రంగాలపై అవగాహన కలుగుతోంది. పురుషుల జీవితాలు, విజయాలు, సమస్యల్ని గుర్తించే కార్యక్రమంగా ఉంటుంది. ఎవరూ పట్టించుకొని పురుషుల సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన పెంచడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ప్రాథమిక లక్ష్యం. ఈ రోజుతో పురుషులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే కాదు, పురుషుల మానసిక ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలపై చర్చలు జరుగుతూ ఉంటాయి. సమాజంలో రోల్ మోడల్స్ లాంటి పురుషులను గుర్తించడానికి ఈ రోజును దీన్ని ప్రారంభించారు. మహిళా దినోత్సవంలా పురుషుల దినోత్సవాన్ని పెద్దగా ప్రత్యేకతలేమి ఉండవు. వాస్తవానికి పురుషులకు అంకితమైన రోజు అంటూ ఒకటి ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఏళ్ల చరిత్ర ఉన్నట్టే అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి కూడా ఓ చరిత్ర ఉంది. 1969లోనే ఇది మొదలైనప్పటికీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే నిలిచిపోయింది. అక్కడే పురుషులకు అన్యాయం జరిగిపోతుందని అంటున్నారు పురుష సంఘాల నాయకులు. అప్పటి నుంచి చాలా కాలం వరకు మెన్ రైట్స్ డేను జరుపుకోవట్లేదట. తిరిగి 1999లో ట్రినిడాడ్ టొబాగోకు చెందిన వైద్యుడు డాక్టర్ డ్రైరోమ్ టీలక్ సింగ్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పునఃప్రారంభించారు. తన తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 19వ తేదీని ఆయన దీనికోసం ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే పురుషుల హక్కుల సాధన సంస్థ అయినటువంటి సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సిఫ్ సంస్థ ద్వారా 2007 సంవత్సరం నవంబర్ 19న దేశంలో మొట్టమొదట నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ సంస్థ ప్రధాన పాత్ర పోషించింది. అప్పటికే దేశంలోని పురుషులు గృహ హింసకు సంబంధించిన 498 చట్టం కోరల్లో చిక్కుకొని విలవెల్లాడుతున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంతో అప్పటి నుంచి దీన్ని వార్షిక సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీకి శాఖలున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ వీరి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పురుషుల హక్కుల కోసం సిఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 24/7 కాల్ సెంటర్ అందుబాటులోకి తెచ్చారు. అనేక ఇతర అంశాలకు సంబంధించి పురుషుల హక్కుల గురించి సిఫ్ ఉద్యమాలు సాగిస్తోంది. పురుషులు సమాజానికి చేస్తున్న కృషిని గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పడమే దీని ఉద్దేశం. ఎందుకంటే కుటుంబం, ఉద్యోగం, సమాజం పురుషులు చేసే కష్టాన్ని ఎక్కువ మంది గుర్తించరు. కానీ వారి కష్టాన్ని గుర్తించి సెలబ్రేట్ చేయడమే మెన్స్ డే ప్రధాన ఉద్దేశంగా చెప్తారు. అలాగే పురుషుల్లోని మానసిక ఆరోగ్యంపై కూడా ఫోకస్ చేసి హైలైట్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో పురుషుల్లో ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. దానిని తగ్గించి నిర్మూలించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. పురుషులకు గౌరవం ఇవ్వడమే కాకుండా వారు ఎదుర్కొనే సైలెంట్ స్ట్రగుల్స్ కు ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇవ్వాలి. సామాజిక ఒత్తిళ్లు, ఆర్థిక భారం, భావోద్వేగాలను వ్యక్తం చేయలేని సమయాల్లో వారికి తోడుగా ఉండాలి. ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఓటర్ల గణాంకాల ప్రకారం పురుషులు రాను రాను మైనార్టీలుగా మారుతున్నారు. రకరకాల కారణాల వల్ల పురుష జనాభా తగ్గిపోతోంది. ఇప్పటిదాకా మహిళల కోసం, వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చేసిన చట్టాలన్నీ మగవాళ్లకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. పురుషుల రక్షణకు సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి చట్టాలు, ఏర్పాట్లు లేవు. అంతేకాదు పురుషులకు వ్యతిరేకంగా జరిగే నేరాలపై ఎక్కడా చర్చ జరగడం లేదు. గత కొంతకాలంగా పురుషులను వేధించడానికి 498 లాంటి చట్టాల్ని దుర్వినియోగం చేస్తున్నారు. పురుషుల్ని పురుగులుగా చూసే సంస్కృతి మారాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం పురుషులపై మోపబడిన 98% లేదా 498 కేసులు అన్యాయంగా మోపినవేనని తేలింది. ఆ చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి అంటే తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే చట్టాలు కూడా ఉండాలి కదా అని వాపోతున్నారు బాధిత పురుషులు. సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ఫలితంగా 498 కేసుని డీల్ చేసే విషయంలో కొంత మార్పు వచ్చింది అనుకునేలోగానే గృహహింస చట్టం వెచ్చిపడింది.
ఇప్పుడు దీని దుర్వినియోగం కూడా అపారంగా పెరుగుతోంది. లైంగిక దాడి, లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టాలు పురుషుల్ని వేధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. ఆన్లైన్లో వస్తున్న ఫిర్యాదులను బట్టి ఈ విషయం తెలుస్తోంది. ఏళ్ల తరబడి సహజీవనంలో ఉంటున్న మహిళలు విభేదాలు రాగానే పురుషులపై రేప్ కేసులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా మహిళా అభివృద్ధి సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు తప్ప పురుషుల హక్కులు, వారి రక్షణ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. చిరుప్రాయంలో జరిగే లైంగిక దాడులు కూడా బాలుర మీద ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధాని మోదీ సైతం బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు, కానీ బేటా బచావో అంటూ మాట్లాడడం లేదు. అలాగే స్కూల్ డ్రాప్ అవుట్స్ విషయంలో కూడా అబ్బాయిలు ఎక్కువగా ఉంటున్నారు. మగవాళ్లపై కూడా గృహహింస కొనసాగుతూ ఉంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వరకట్నం తీసుకోవడం మాత్రమే కాదు, ఇవ్వడం కూడా నేరమే, కానీ ఇచ్చేవారిని శిక్షించిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. అన్ని చోట్ల అన్ని చెప్పలేము, కానీ చాలా చోట్ల మహిళల కారణంగా పురుషులు రకరకాలుగా వేధింపులకు గురవుతూ ఉన్నారు. ఈ ఒత్తిళ్ల వల్ల పురుషులు మానసికంగా బలహీనులుగా మారుతున్నారు. అందుకే పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మహిళల కన్నా పురుషుల్లోనే 3 రెట్లు ఎక్కువ ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మానసిక బలహీనతలతో పాటు బీపీ, డయాబెటీస్, గుండె జబ్బులు తదితర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా పురుషులలోనే వెంటాడుతూ ఉన్నాయి. స్త్రీలకు పథకాలు, చట్టాలపై శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వాలకు పురుషుల ఆరోగ్యాల మీద కనీస శ్రద్ధ లేదు. మహిళల కోసం ఏర్పాటు చేసే ఎన్నో కమిషన్లు పురుషులకు ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పశువులు, చెట్లకు, పిల్లలకు, ఆడవాళ్లకు ఉన్నట్లే పురుషులకు కూడా సమస్యలు ఉంటాయి కదా అని వాపోతున్నారు. గతంలో 498 కేసును ఎదుర్కొన్న అర్నేష్ కుమార్ విషయంలో అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని వెనుక పురుషుల కొమ్ము కాస్తున్న సిఫ్ సంస్థ కృషి ఉంది. అలాగే పార్లమెంటులో ఒక పురుష వ్యతిరేక చట్టాన్ని అడ్డుకోవడంలోనూ సిఫ్ కీలక పాత్ర పోషించింది. ఇంత కష్టపడినా ఇప్పటికీ ఏర్పాటైన 52 చట్టాలు మగవాళ్లను వేధించడానికి వీలుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వర్క్ ప్లేస్ లో సెక్సువల్ హెరాస్మెంట్ అని కొత్త చట్టం వచ్చింది. ఒక మహిళ తన సహోద్యోగి మీద ఈ కేసు పెడితే చాలు, పురుషుడికి సమస్యలు స్టార్ట్ అయినట్టే. తాను ఆ నేరం చేయలేదని నిరూపించుకోవాలి. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత ఆరోపణ ఎదుర్కొంటున్న పురుషుడిదే అని అంటోంది చట్టం. పురుషుల హక్కుల పట్ల బలంగా గొంతు ఎత్తితే తప్ప ఇలాంటి చట్టాలలో మార్పులు రావని చెబుతున్నారు పురుషులు. సమాజంలో చాలా మంది 498 చట్టం బాధితులున్నారు. వారంతా కలిసి 2006లో మొదట బాధితుల కోసం కౌన్సిలింగ్ మొదలు పెట్టారు. అనంతరం సిఫ్ లో భాగస్వాములుగా మారిపోయారు. ప్రతి ఆదివారం వీరి కోసం ఓపెన్ మీటింగ్స్ కూడా నిర్వహించుకుంటున్నారు. వీరికి న్యాయ సహాయంతో పాటు ఎమోషనల్ సపోర్ట్ కూడా అందిస్తూ బాధితులకి ఆసరాగా ఉంటోంది ఈ సంస్థ. ఈ చట్టం ప్రకారం అరెస్టులు కాకుండా చాలా వరకు అడ్డుకోవడం జరిగింది. వేలాది బాధితులకు సిఫ్ సహాయ సహకారాలు అందాయి. పురుషుల సమస్యల విషయంలో రాజకీయ నేతలకు తరచుగా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. చట్టాలు తయారైనప్పుడే పురుషుల సమస్యలు కూడా పట్టించుకోవాలి, లేదంటే అవి పక్షపాతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.